E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. బిగ్ బ్రదర్ ఎవరూ లేరు, ఆ రెండు పార్టీలకు చెరిసగం. తిరుమలలో జోరు వాన, భక్తులు ఇబ్బందులు. చంద్రబాబు ధ్యాస అంతా అదే, వైఎస్ జగన్. అక్టోబర్ 9వ తేదీన బీఆర్ఎస్ నాయకులు చలో బస్ భవన్, తలసాని శ్రీనివాస్ యాదవ్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో ఎన్డీఏలో సీట్ల షేరింగ్ ఫార్ములాపై ఆసక్తి నెలకొంది. కీలక భాగస్వామ్య పక్షాలైన జేడీయూలు ఎక్కువ తక్కువలు ప్రసక్తి లేకుండా సమానంగా సీట్లు పంచుకుని సమిష్టిగా పోటీకి దిగుతాయని ఆయా పార్టీ వర్గాల సమాచారం. ప్రస్తుతం సీట్ల షేరింగ్ కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, ఎన్ని సీట్లలో పోటీ చేస్తారనే దానిపై త్వరలోనే తుది నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. తిరుమలలో మంగళవారం జోరు వాన కురిసింది. సుమారు 3 గంటల పాటు కురిసిన వర్షానికి తిరుమల కొండ తడిసి ముద్దైంది. ఆలయ ప్రాంగణంతో పాటు పరిసరాల ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఇటీవల బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద భక్తులు తలదాచుకున్నారు. వర్షం కారణంగా చలి తీవ్రత అధికమైంది. చంద్రబాబు ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన ఇవాళ తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, పార్లమెంటు పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 ఏళ్లు కావస్తుందని, ఈ ప్రభుత్వం పట్ల ప్రజలకు భ్రమలు తొలగిపోయాయి అన్నారు. వీళ్ళకి సూపర్విజన్ బాధ్యతలు ఆయన సూపర్వైజ్ చేస్తూ ఉన్నాడు. ఆ ఏరియా అంతా వీళ్ళు పంచుకున్నారు. అక్కడ కుటీర పరిశ్రమ ఏకంగా బాటళ్ళు ఏకంగా మందులు తయారు చేస్తూ ఉన్నారు. బాటళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. అసలు కుటీర పరిశ్రమలు, దానికి ఒక ట్యాంకులు, మూతలు, బాటళ్ళు, లేబుళ్ళు అన్నీ రాష్ట్రాన్ని ప్రాంతాల వారుగా నకిలీ మద్యం దందా సాగిస్తూ ఉన్నారు. అదో ఆయన సురేంద్ర నాయుడు, ఆ మంత్రి నారా లోకేష్తో కట్టా సురేంద్ర నాయుడు, లోకేష్ అబ్బా కొడుకు కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ తమ్మలపల్లిలో, చంద్రబాబుతో ఈ జనార్దన్ రావు, ఈయన ఆయన జయచంద్ర రెడ్డి, ఆ సురేంద్ర నాయుడు, వీళ్ళంతా పార్ట్నర్స్. బీఫామ్ ఇస్తాను, చంద్రబాబు నాయుడు బాగా కంటెస్ట్ చేయనైనా నువ్వు ఇంకా ఎమ్మెల్యే అయ్యి ఇంకా అంత రకరకాలుగా ప్రజలను ఇంకా హింసించు అని చెప్పి ఏకంగా బీఫామ్. తర్వాత ఆయన మంత్రి సూపర్విజన్, ఆయన రాంప్రసాద్ రెడ్డి, ఆయన మంత్రి. ఆయన ఈ బాధ్యతలన్నీ కూడా కలెక్ట్ చేయడము, ఇవన్నీ ప్రాపర్గా జరిగించడము, డబ్బులు కలెక్ట్ చేసి చిన్నబాబుకింత పెద్దబాబుకింత డిస్ట్రిబ్యూషను,
ఆయన ఇంత, ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఇంత. ఆ డిస్ట్రిబ్యూట్ చేసిన నెట్వర్క్లో ఆ మాఫియా సామ్రాజ్యానికి బెల్ట్ షాపులు నడుపుతూ ఉన్న మిగతా తెలుగుదేశం పార్టీ వాళ్లకు అందరికీ తలా ఇంత పంపకాలలో ఏకంగా మంత్రి దగ్గరుండి చేయించడం. ఆ సామ్రాజ్యం అక్కడి నుంచి విస్తరిస్తే నెక్స్ట్ సామ్రాజ్యం ఆ ఏరియా నుంచి కొంచెం ముందుకు పోతే కృష్ణా గుంటూరు జిల్లా ఈ సామ్రాజ్యానికి నెక్స్ట్ విస్తరించడం. ఇక్కడ చూస్తే ఇబ్రహీంపట్నంలో ఏకంగా ఒక చోట కాదు 2 చోట్ల భారీగా, ఇబ్రహీంపట్నంలో 2 చోట్ల పెద్ద ఎత్తున పట్టుబడ్డ బాటిళ్ళు, తయారీ యూనిట్లు. ఇబ్రహీంపట్నం ఇది 2 చోట్ల. ట్రాన్స్పోర్ట్ అక్కడి నుంచి రావాలంటే కష్టం కదా, అంత ఎక్కువ ఖర్చు ఎక్కువ అవుతుంది కదా. ఇదైతే కుటీర పరిశ్రమలు ఆడంటే ఆడబెట్టేసేయచ్చు కదా. ఏకంగా చూస్తే ఆడ వీళ్ళే బాటిళ్ళు, వీళ్ళే బ్రాండ్లు, వీళ్ళే లేబుళ్ళు, అన్నీ వీళ్ళే. లేబుళ్ళు కూడా అన్ని ప్రమాణంగా పెట్టినారు. కేరళ మాల్టు, ఓల్డ్ అడ్మైరల్, మంజీరా బ్లూ, క్లాసిక్ బ్లూ. అక్కడ ఎక్కడ చూసినా కాటన్ బాక్సులతో స్పిరిట్ నింపిన క్యాన్లు. ఈ స్పిరిట్ క్యాన్లు, ఖాళీ సీసాలు, గోడౌన్లతో పట్టుబడిన ప్యాకింగ్ యంత్రాలను చూసి ఎక్సైజ్ అధికారులే విస్తుపోయినారు. రకరకాల కుటీర పరిశ్రమల మధ్య ఇది ఎంత కూడా జరుగుతాం. ఇది ఈ ఏరియా ఏంది, కృష్ణా గుంటూరుకు సంబంధించి ఇబ్రహీంపట్నంలో జరుగుతూ ఉన్న 2వ ఏరియా. ఇది రేపల్లె. ఆ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కృష్ణా ఇబ్రహీంపట్నం నుంచి రేపల్లె. నందినగర్ నుండి కేటీఆర్, మెహదీపట్నం నుండి హరీష్ రావు, మహేశ్వరం నుండి సబితా ఇంద్రారెడ్డి, సికింద్రాబాద్ నుండి తలసాని శ్రీనివాస్ యాదవ్, చిలకలగూడ నుండి పద్మారావు గౌడ్, దిల్సుఖ్ నగర్ నుండి సుధీర్ రెడ్డి, ఉప్పల్ నుండి లక్ష్మారెడ్డి, ముషీరాబాద్ నుండి ముఠా గోపాల్, మల్కాజ్గిరి నుండి మర్రి రాజశేఖర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నుండి వివేకానంద గౌడ్, కూకట్పల్లి నుండి కృష్ణారావు సిటీ బస్సుల్లో బస్ భవన్ చేరుకుని పెంచిన టికెట్ ధరలను తగ్గించాలని ఆర్టీసీ ఎండీకి ప్రతిపాదన అందజేస్తాం. తలసాని శ్రీనివాస్ యాదవ్. మెహదీపట్నం, నేను సికింద్రాబాద్లో, పద్మారావు గారు చిలకలగూడలో, ముఠా గోపాల్ గారు ముషిరాబాద్లో, కాలేరు వెంకటేష్ గారు అంబర్పేటలో, లక్ష్మారెడ్డి గారు ఉప్పల్లో, మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మల్కాజిగిరి, కేపీ వివేకానంద గారు కుత్బుల్లాపూర్, కృష్ణారావు గారు కుకట్పల్లి, ఎల్బీ నగర్ నుంచి సుధీర్ రెడ్డి గారు దిల్సుఖ్ నగర్ నుంచి, మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి గారు, వీళ్ళతో పాటు మా శాసన మండలి సభ్యులు, మా కార్పొరేటర్లు, మాజీ శాసనసభ్యులు కూడా ఏదో పెద్ద గ్యాదరింగ్ అటువంటివి కాకుండా మేమే ఆ బస్సులో కూర్చొని ఆ ప్రయాణికులతోని ముచ్చట చేసుకుంటూ వాళ్ళ బాధకాలు తెలుసుకుంటూ, అదేవిధంగా ఆర్టీసీ డ్రైవర్, ఆర్టీసీ కండక్టర్ వాళ్ళతో కూడా మాట్లాడుతూ బస్ భవన్ చేరుకొని అక్కడ ఎవరైతే ఎండీ గారు ఉంటారో మరి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. రైతులు భూమిని నమ్ముకుని బ్రతికితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భూమిని అమ్ముకుని బ్రతుకుతుంది. రేవంత్ రెడ్డి వచ్చాక రంగారెడ్డి జిల్లాలో రైతుల భూములపై డాగలు వాలినట్లు వాళ్తున్నారు. వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వం భూములు లాక్కుంటుందని రైతులు బాధలు పడుతున్నా సొంత జిల్లా అయిన రేవంత్ రెడ్డి పట్టించుకోవటం లేదు. మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. కదా మేడం, వాళ్ళు తీసేసుకొని అమ్ముకునే అవకాశం లేదట, ప్రభుత్వం తీసుకుంటుందట. ఎకరాకింత ఇస్తామంటున్నారు. ఎకరాకింత కూడా కాదు, లేఅవుట్ చేసి అందులో డెవలప్మెంట్ చేసిన ప్లాట్ ఇస్తాం మీకు అమ్ముకునికే లేదు. మరి మీరేం చేస్తారు? భూమి తీసుకొని అంటే అమ్ముకుంటారు. ఇప్పుడు ఆనని చెప్పిండు కదా, రైతును భూమిని అమ్ముకొని బతుకుతే ఈ ప్రభుత్వం భూమి అమ్ముకొని బతుకుతుంది. దానికోసం అక్కడ తీసుకున్నారు. అట్లే పెద్దమంగళారం గ్రామంలో తాతల నాటి నుండి ఉన్న భూములని వాటిని తీసుకుంటున్నారు. ఇప్పుడు 4th సిటీ ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నాడు కదా, అక్కడ రైతులు ఏం సంతోషంగా లేరు ఫ్యూచర్ సిటీ వస్తుందని. ఎప్పుడు వచ్చి మా భూముల మీద పడతారో, ఎప్పుడు ఏ రోడ్ వేస్తున్నారో అని అక్కడ టెన్షన్ పడతా ఉన్నారు. మొత్తం జిల్లా నలుమూలలో ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వం వచ్చినాక రైతుల భూములు గుంజుకోవాలని చూస్తుంది తప్పిస్తే రైతులకు అండగా ఉండాలనే ప్రయత్నం అసలే చేయట్లేదు. అందులో వికారాబాద్ జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈరోజు నిజంగానే వికారాబాద్ జిల్లాకు సంబంధించిన రైతులు ఇంత ఆందోళన చెందుతూ అంటే ప్రభుత్వం నుండి ఒక భరోసా ఇవ్వకపోవడం అనేది ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా తలంచుకోవాలి. ఎందుకంటే నా జిల్లాలో, రాష్ట్రంలో, రాష్ట్ర ముఖ్యమంత్రిగా సొంత జిల్లాలో, సొంత నియోజకవర్గంలో రైతులు ఈరోజు ఆందోళన చెందుతున్నారంటే ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ముఖ్యమంత్రి గారితో పాటు అందరూ కూడా బాధ్యత విస్మరించి ఏదో అధికార మదంతో పాలన చేస్తున్నారు అనేది మాత్రం స్పష్టంగా అర్థమైంది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ప్రచారంపై సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు. తనపై చేసిన వ్యాఖ్యలపై పొన్నం ప్రభాకర్ స్పందించాలన్నారు. పొన్నం మారకపోతే జరిగే పరిణామాలకు ఆయనదే బాధ్యత అన్నారు. ఈ విషయంపై త్వరలోనే సోనియా గాంధీ, రాహుల్ ఖర్గే, మీనాక్షి నటరాజన్ ను కలుస్తానని వెల్లడించారు. చేసినటువంటి పొరపాట, మేము చేసినటువంటి మా దురదృష్టమా, మా ఈ విధమైన అవమానాలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున ఖార్గే గారికి, మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన. ఖార్గే గారికి కూడా తీసుకొస్తా, రాహుల్ గాంధీ గారిని కలుస్తా, సోనియా గారిని కలుస్తా. ఇది నా జాతి ఎంటర్ నా రాష్ట్ర జాతిని అవమానపరిచింది. నమస్తే అన్న. బిగ్ బ్రదర్ ఎవరూ లేరు, ఆ రెండు పార్టీలకు చెరిసగం. తిరుమలలో జోరు వాన, భక్తులు ఇబ్బందులు. చంద్రబాబు ధ్యాస అంతా అదే, వైఎస్ జగన్. అక్టోబర్ 9వ తేదీన బీఆర్ఎస్ నాయకులు చలో బస్ భవన్, తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.